ఒకసారి అడవిలో ఒక బలమైన సింహముండేది. అది ప్రతిరోజూ ఒక జంతువును చంపి తినేది. అడవిలోని జంతువులంతా భయంతో వణికిపోయాయి. ఒకరోజు అన్ని జంతువులు కలసి సింహం దగ్గరకు వెళ్లి చెప్పాయి, మహారాజా, మీరు ప్రతిరోజూ వేటాడితే మేమందరం త్వరలో అంతరించిపోతాము. దయచేసి ప్రతిరోజూ ఒక జంతువును మీ దగ్గరకు తినడానికి పంపుతాము. మీరు వేటాడకండి. సింహం అంగీకరించింది. ప్రతిరోజూ ఒక జంతువు సింహం వద్దకు వెళ్లేది. ఒకరోజు నక్క వంతు వచ్చింది. నక్క చాలా తెలివైనది. అది తన ప్రాణం కాపాడుకోవాలని ఒక పథకం వేసింది. అది ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. కోపంతో సింహం గర్జించింది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నక్క భయపడినట్లు నటించి చెప్పింది, మహారాజా, మేమంతా మిమ్మల్ని చూసి భయపడుతున్నాం. కాని ఈరోజు మరో సింహం కూడా అడవిలోకి వచ్చి మమ్మల్ని అడ్డుకుంది. అది కూడా తనను అడవి రాజు అంటోంది. సింహం ఆగ్రహంతో చెప్పింది, ఎక్కడుంది ఆ సింహం? చూపించు. నక్క సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లి చెప్పింది, ఇదిగో బావిలో చూడు, అదే సింహం. సింహం బావిలో నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. దానిని నిజమైన సింహమని భావించి గర్జించింది. అదే సమయంలో బావిలోని సింహం ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో సింహం దానిపై దూకింది. కాని బావిలో పడిపోయి మునిగిపోయింది. అలా నక్క తన తెలివితో అడవిని రక్షించింది. మూల్యం, మోరల్, తెలివి బలాన్ని మించిపోతుంది.